హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు హోటల్ స్టైల్లో టమాటా బాత్ చేస్తున్నాను. ఇది చికెన్ కర్రీకి, మటన్ కర్రీకి, నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే టిఫిన్లా కూడా చేసుకోవచ్చు. నేను ముందుగా 1.5 బౌల్ బియ్యాన్ని తీసుకుని బాగా కడిగి ఒక 15 నిమిషాలు నానబెట్టాను. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. అందుకు మిక్సీలోకి దాల్చిన్ని చెక్క, లవంగాలు, అలాగే 5 నుంచి 6 దాకా మిరియాలు తీసుకోండి. వెల్లుల్లిపాయలు ఒక 2 రెమ్మలు వెల్లుల్లిపాయలు ఉంచుకోండి. తర్వాత కొబ్బరి, ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అలాగే అల్లం. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయను కోసి వేసుకోండి. ఇప్పుడు మిక్సీ చేద్దాం మసాలాని. ఇలా కొంచెం కచ్చా పచ్చగా ఉండనివ్వండి. ఇప్పుడు గ్యాస్ మీద కుక్కర్ పెట్టి దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. తర్వాత దాల్చిన్ని చెక్క, ఒక 3-4 లవంగాలు, యాలకులు 2 వేసాను నేను. తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత కోసిపెట్టుకున్న ఉల్లిపాయలను వేసి ఒక 2 నిమిషాల పాటు ఎర్రగా అయ్యేదాకా వేయించుకోండి. ఇలా కొంచెం ఉల్లిపాయ వేగాక కోసి పెట్టుకున్న టమాటాలను వేసి ఒక 3 నిమిషాలు ఫ్రై చేయండి. టమాటా కొంచెం ఫ్రై అయ్యాక మసాలా వేసుకొని బాగా కలపండి. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు నీళ్ళంతా మగ్గేదాకా కలుపుకోండి. బాగా నీళ్ళు అలాగే ఉంటే పచ్చివాసన ఉంటుంది. కొంచెం డ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి. తర్వాత పసుపు, కారం, గరం మసాలా టమాటాలకి అంతా బాగా పట్టేలాగా కలపండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసి 1 నిమిషం ఫ్రై చేయండి. ఉప్పు నేను లాస్ట్లో వేస్తున్నాను. ఉప్పు ఫస్ట్లోనే వేస్తే నీళ్లు వదులుతుంది, అది టమాటా బాగా ఫ్రై అవ్వదన్నమాట. ఉప్పు లాస్ట్లో వేసుకోండి. ఇప్పుడు నేను నానబెట్టుకున్న బియ్యాన్ని వేస్తున్నాను. బియ్యం వేసి బాగా కలపండి మసాలా అంతా, లేకపోతే మసాలా అంతా కిందే ఉండిపోతుంది. బియ్యం మొత్తం బాగా కలపండి. ఇలా అంతా బాగా కలిపాక నీళ్లు వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఉప్పు వేయండి. ఉప్పు వేసి బాగా కలపండి. తర్వాత ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్ రానివ్వండి. తర్వాత ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి చూడండి. మీకు ఎంతో ఇష్టమైన టమాటా బాత్ రెడీ అవుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి.